చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే అందరినీ మిస్ చేసాము. మొత్తం ఆ 22 మెంబర్స్ని మనం నిన్నే కలడం అందరూ. కానీ మొత్తం ఫోన్లో మాట్లాడుతున్నాం కానీ కలవడం అన్నది నిన్నే. చాలా హ్యాపీగా అందరూ మీట్ అయిపోయింది. ఛానల్ అవుతుంది అందరినీ కలిసి చేసి చాలా హ్యాపీగా ఉంది. అందరూ కలడం కానీ నెక్స్ట్ మళ్ళీ మన కళ్యాణ్ పడాలా గెలడం కానివ్వండి నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కామన్ అంటున్నా కానీ కామన్ కాదు. ఈజ్ నౌ సెలబ్రిటీ. కళ్యాణ్ పడాల్ అన్నది చాలా సెలబ్రిటీ. మాతో ఈక్వల్, మా అందరితో ఈక్వల్ కళ్యాణ్. ఇట్స్ నాట్ ఏ కామన్ పర్సన్. చాలా హ్యాపీగా ఉందన్న. 100% అనుకున్నానన్న కళ్యాణ్ అవుతారు. అంటే కళ్యాణ్ తొలిత ఇద్దరిలో ఎవరప్పుడు అని అనుకున్నాము. కానీ నిజంగా మన ఆడియన్స్ గెలిపించారు కళ్యాణ్ పడాలని. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ప్రాబ్లం. ఇంకా కళ్యాణ్ అంటే యాక్చువల్లీ టీచర్ అంటే నేనని చెప్తాను. నేను నిజంగా ప్రపంచం అది మన చేతిలో లేదన్నా యాక్చువల్లీ. ఎందుకంటే ఆడియన్స్ ఓటింగ్ కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు మనం వచ్చాలన్నా చేయాలన్నా ఏదైనా ఓటింగ్ వైజ్ చేస్తున్నారు కాబట్టి 100% డిసైడ్ కాబట్టి కళ్యాణ్కి సపోర్ట్ అన్న. అవును అన్న, నేను చెప్తున్నాను కదన్నా. మనకి యాక్చువల్లీ 13th వీక్ 12th వీక్ వరకు అంతా బాగుండేదన్న. నేను 14th వీక్ వచ్చాను బ్యాక్కి. అప్పుడు చూసుకుంటే ఇమ్ము టాప్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఆ రేటింగ్స్ వల్ల కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. మీకు తెలుసు కదన్న. ఆ గ్రాఫ్ కొంచెం మారుతుంది. రోజు రోజుకి గంటకి మారిపోతుంది ఆ గ్రాఫ్ అన్నది. అది మన చేతిలో లేదు, ఆడియన్స్ చేతిలోనే. ఎవరు కావాలనుకున్నారో వాళ్ళు గెలిపించుకున్నారన్న. అన్న కప్పు ఆర్మీకి వచ్చింది కానీ కళ్యాణ్ గారికి కాదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అన్యాయం అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అదే అలాగే లేదు కదా. ఇప్పుడు కప్పు తీసుకున్నది ఆర్మీ తీసుకోలేదు, కళ్యాణ్ కదా తీసుకున్నాడు. కానీ ఓట్లు అనేది ఆర్మీకే పడ్డాయి, కళ్యాణ్ గారు ఆటకు కాదు అంటున్నారు. అలాగే ఉందమ్మా. ఇప్పుడు అలాగే అనుకుంటారు. ఇప్పుడు అలాగనుకుంటే ఇప్పుడు నేను సినిమా చేశాను. మన నన్ను ఇప్పుడు నేను ఈ బిగ్ బాస్ చూసి చేశారా లేదా పాస్ సినిమా చేశారా? డెఫినెట్ అక్కడ కూడా కళ్యాణ్ కూడా కాస్ట్ కానీ ఇది కానీ బాగా ఎఫర్ట్ పెట్టాడు, సపోర్ట్ చేశారు కదా అమ్మ అందరికీ. వీడిని తప్పు అని చెప్పే ఉద్దేశం లేదు నాకు. ఎందుకంటే అందరూ మన వాళ్ళు అందరూ బాగుండాలి, ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలని నా ఫీలింగ్ అమ్మా. అన్న బిఫోర్ ఆఫ్టర్ ఎట్లుందన్న? నిజంగా అక్కడ మేము ఉన్నప్పుడైతే మాకు తెలుసు, మేము బయట నుంచి వచ్చాం, బయట నుంచి లోపలికి వెళ్ళాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే కళ్యాణ్ కానీ తనుజ కానీ అది తీసుకోవడం కరెక్ట్ అని అనిపించింది మాకైతే. మాత్రం విమానం తీసుకోవడం అప్పటికి మేము అంటూనే ఉన్నాము తీసుకో అని. అప్పటికి ఆలోచించినాడు. ఫస్ట్ 2 చాయిస్ వచ్చాయి, వద్దు 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 అని అన్నాడు. అమ్మో ఇది కూడా తీసుకోకపోతే ఎలాగా అని అనుకున్నాం యాక్చువల్లీ. డిమాండ్ తీసుకో అని మేము ఇక్కడి నుంచి స్టేజ్ మీద ఉన్నాం. మేము వాళ్ళు రూమ్లో ఉన్నారు, హౌస్లో ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం తీసుకొని. లక్కీగా ఒప్పుకున్నాడు తీసుకుంటాను అని చెప్పి. అది నిజంగా మంచి డిసిజన్ అన్న. లేదన్న యాక్చువల్లీ లాస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ నుంచి బాగా ఇంప్రూవ్ అయింది హిమాన్ బాగుంది. అయితే లాస్ట్ వీకే కాదు 2-3 వీక్స్ నుంచి ఇంక్రీజ్ అయిందన్న. గేమ్స్ కానీ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 వీక్స్ అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను. వెరీ నైస్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ అన్న. సైలెంట్గా ఉంటాడు, తను పని తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కామ్గా ఉంటాడు. నాకైతే అమ్మాయి పిచ్చి కదా, అబ్బాయి పిచ్చి. ఇప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉండేవాడు. అంత ఫ్రెండ్లీగా సుమన్ అన్న అలా పట్టుకుంటూనే ఉండేవాడు. నేను ఒకటే చెప్పా, కళ్యాణ్ నువ్వు హీరోగా చేస్తే మాత్రం ఈ పక్కనే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి అన్న. మా తల్లి, మా బంగారు తల్లి, మా పాప తర్వాత తల్లి. అది నిజంగా నాకు కనపడలేదు అన్న. ఎప్పుడు వస్తాడన్నది చూసే నేను యాక్చువల్లీ. నిజంగా నేనైతే వాడేది ఎప్పుడూ. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అది తెలిసింది యాక్చువల్లీ.
ఆ స్ప్రే వాళ్ళ తీసుకొచ్చిందా మరి స్ప్రే అది? బిగ్ బాస్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారంటే ఒక మాటలో? నా ప్లేట్ నేను కడుక్కోవడం, ఫస్ట్ అది నేర్చుకున్నా. వాటి ఇంకోటిది ఏంటంటే అందరితో మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, గొడవలు పెట్టుకోకూడదు. గొడవలు అయితే నేను పరిగెత్తేవాడిని, నాకు అంత భయం గొడవలు అంటే. ఎందుకంటే ఒక్కొక్కరు అందరూ అంటున్నారు మీరు మాట్లాడట్లేదు, గొడవలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని. ఇప్పుడు నామినేషన్లో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు అని చాలామంది అంటున్నారు నన్ను. అది ఎందుకు అంటే మన పిల్లలు నా ఏజ్లో సపోర్ట్ వాళ్ళందరికీ నా పిల్లలా నేను చూస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. కనపడటానికి యంగ్గా కనపడతాను కానీ అంటే మన పిల్లలు కదా, చిన్న చిన్న పాయింట్స్ తప్పదు, అక్కడ కంపల్సరీ చేయాలి. అందుకే అంటే మీరు మీ నామినేషన్స్ అన్ని కొన్ని సిలీగా ఉంటాయి అని అంటారు. డిమాండ్ బాగుని ముద్ర బాగా వెళ్ళిపోని అన్నాం. నామినేట్ మనోడు కదా, ఏం చేస్తారు? బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది లైఫ్? అది మేము చాలా హ్యాపీగా ఉంది. చాలా ఫస్ట్ నాది మూవీ జయం మేడం. అది సక్సెస్ వస్తే ఎలాగుందో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అలాగుంది మేడం. అంత హ్యాపీగా ఉంది, అంత హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మళ్ళీ ఒక 10 years 15 years ట్రావెల్ చేశాను మేడం. జయం సినిమా తర్వాత నా మూవీస్ కానీ 7/2 విన్నాను కానీ ఆ మూవీ సక్సెస్ అవన్నీ ఎలాగా ఒక ఉట్టి బిగ్ బాస్ స్టోరీ అంత మంచి గుడ్ బిల్ వచ్చింది, అంతలాగా సపోర్ట్ వచ్చారు మేడం. వస్తున్నాడు మేడం, 7G విన్నాను కానీ మేడం అది కూడా 100% మేడం. లేదన్నా యాక్చువల్లీ లాస్ట్ 3 weeks 4 weeks నుంచి బాగా ఇంప్రూవ్ అయింది. డిమాండ్ బాగుంది. అయితే లాస్ట్ వీకే కాదు 2-3 weeks నుంచి ఇంక్రీజ్ అయిందన్న. గేమ్స్ కానీ కొంచెం హెల్త్ వైజ్ కొంచెం ఒక 2 weeks అట్లాగా పాపం డల్ అయ్యాడు తప్ప తర్వాత నుంచి మళ్ళీ బాగా రీచ్ అయ్యాడు అన్న. ఎందుకంటే నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను చూశాను. వెరీ నైస్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ అన్న. సైలెంట్గా ఉంటాడు, తను పని తను చూసుకొని వెళ్ళిపోతుంటాడు, కామ్గా ఉంటాడు. నాకైతే అమ్మాయి పిచ్చి కదా, అబ్బాయి పిచ్చి. ఇప్పుడు చూసినా నన్ను పట్టుకునే ఉండేవాడు. అంత ఫ్రెండ్లీగా సుమనన్న అలా పట్టుకుంటూనే ఉండేవాడు. నేను ఒకటే చెప్పా, కళ్యాణ్ నువ్వు హీరోగా చేస్తే మాత్రం ఈ పక్కనే నాకు హీరోగా ఛాన్స్ ఇవ్వాలి అన్న. మా తల్లి, మా బంగారు తల్లి, మా పాప తర్వాత తల్లి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.